ఏంటి ఇంటికి చుట్టాలొస్తే రొటీన్‌గా లడ్డూలు, కాజాలిస్తున్నారా? అలా కాకుండా ఈసారి సగ్గుబియ్యంతో ఈ స్వీట్‌నయితే చేసివ్వండి. ప్రాసెస్ అడగకుండా అయితే ఇంటి నుంచి వెళ్ళరు. ఎలా చేయాలో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా ఓవర్‌నైట్ నానబెట్టిన సగ్గుబియ్యాన్నయితే ఇలా బాయిల్ చేయండి. అదేంటి చుట్టాలు ఎక్కడైనా చెప్పకుండా వస్తారు కదా! ఎలా ఓవర్‌నైట్ నానబెట్టి ఉంచేస్తాం అనుకుంటారేమో. చెప్పొచ్చిన చుట్టాలకైతే ఈ స్వీట్‌నయితే చేసివ్వండి. ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉంచి మరొక కడాయి తీసుకుని అందులో మిల్క్ వేసి అయితే బాయిల్ చేయండి. అవి పక్కన అలా పెట్టి ఈలోపు మిక్సీ జార్ తీసుకుని అందులో చక్కెర, చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసి దాంతోపాటు టేస్ట్ అయితే ఇంకొంచెం పెరగడానికి జీడిపప్పు పలుకులను కూడా వేసి గ్రైండ్ చేయండి. ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ని అయితే పక్కన మరుగుతున్న పాలల్లో అయితే వేసి కలపండి. ఆ కలుపుతున్నప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే అందులో వేయండి. అంతే అండి. 5 నిమిషాలు అలా మరిగించిన తర్వాత తీసి బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.